నమస్తే అండి. గడ్డ జున్నుకి 100 గ్రాముల జున్ను పౌడరు, హాఫ్ లీటర్ పాలు, 100 గ్రాములు బెల్లం పౌడరు లేక బెల్లమైనా తీసుకోవచ్చు. పాలు ఒక బౌల్లో పోసి పౌడర్ వేసేసి బెల్లం పౌడర్ కూడా వేసేసి స్పూన్తో గడ్డలు అన్నీ కరిగేలాగా బాగా కలయబెట్టుకోవాలి. బెల్లం కరిగిపోవాలా, చిన్న చిన్న ఉండలు కూడా ఏం లేకుండా కరిగిపోవాలి. అన్నీ కలిసాక కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. స్వీట్ని అడ్జస్ట్ చేస్తుందని నేను వేస్తున్నాను, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అదైతే మూత టైట్గా ఉంటుంది. దాంట్లో వాటర్ పోసేసి స్టాండ్ పెట్టేసి ఈ పాలు ఇవన్నీ పోసిన మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసేయాలి స్టాండ్లో. దానిపైన మూత ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇడ్లీ పాత్ర మూత సరిపోతుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసి 5 నిమిషాలు హైలో ఉంచాలి. తర్వాత 30 నిమిషాలు సిమ్లో ఉంచాలి. మధ్యలో కావాలంటే ఒకటిసారి చూడొచ్చు. మూతీసి చూడొచ్చు. అయిపోయిందండి. అయిపోయిందని అర్థం అవడం కోసం స్పూన్తో పెట్టి చూస్తే స్పూన్కి ఏమి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. దాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక సైడ్స్ మొత్తం అడ్జస్ట్ చేసేసి నీట్గా ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి, చాలా స్మూత్గా కూడా వచ్చింది. మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇది 2 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.